ఈ థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఈ వీడియో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కోసం ఏకంగా 85 గ్రామాలు రాత్రికి రాత్రే విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే మీరు నమ్ముతారా? నేనైతే ఇప్పటివరకు ఇలాంటి విలేజ్ ని అస్సలు చూడలేదు. నిజంగా ఈ గ్రామంలో దయ్యాలు ఉన్నాయా, ఎందుకు ఈ గ్రామం గురించి కథలుగా చెప్తున్నారనేసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాతని వీడియో చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ ఈ వీడియోకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాతనే మీకు వీడియో చేద్దామనేసి నేను వెళ్ళి చూసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం రాజస్థాన్లోని జైసల్మీర్కి 17 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కుల్దారా అనే విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఈ కుల్దారా విలేజ్ గురించి తెలుసుకునే ముందుగా మనం ఒక 800 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఈ కుల్దారా అనే గ్రామం 1291లో పాలివాల్ అనే బ్రాహ్మణులచే స్థాపించబడింది. అయితే ఈ బ్రాహ్మణులు ఎడారి ప్రాంతంలో పండే పంటలు పండించేవారు. అలా ఇక్కడ నివసించే ప్రజలు కూడా అధిక ధనవంతులయ్యారు. అలా ఒకప్పుడు మొక్కజొన్న పంటలు అధికంగా పండించే గ్రామాల్లో ఈ గ్రామం కూడా విరాజిల్లింది. కానీ మరి ఇప్పుడు ఎందుకు ఇలా శిథిలమైపోయింది? వీడియో కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. 1291లో ఈ గ్రామంలో పూర్తిగా బ్రాహ్మణులే నివసించేవారు. ఆ బ్రాహ్మణులు అధిక ధనవంతులుగా మారి కాలక్రమంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ కుల్దారా గ్రామం విరాజిల్లింది. అలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత జైసల్మీర్ మంత్రి అయిన సలీం సింగ్ ఈ గ్రామాన్ని చూడ్డానికి వస్తాడు. అలా వచ్చిన సలీం సింగ్ కుల్దారా గ్రామ అధిపతి అయిన కుమార్తెను చూసి మోజుపడి ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని ప్రకటిస్తాడు. నేను కోరిన కోరిక నెరవేరకపోతే మీ గ్రామస్తులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టనని అక్కడే ప్రకటిస్తాడు. కానీ దానికి కుల్దారా గ్రామ అధిపతి కుటుంబంతో సహా గ్రామస్తులు కూడా దానికి అస్సలు ఒప్పుకోరు. క్రూరాతి క్రూరమైన నీకు నా కూతురుని ఇచ్చి వివాహం చేయడం జరగని పని అని గ్రామ అధిపతి చెబుతాడు. అది తెలుసుకున్న మంత్రి సలీం సింగ్ కోపానికి గురి అయి ఆ గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా అధిక పన్ను విధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తాడు. అలా సలీం సింగ్ చేస్తున్న వికృత పనులు చిత్రహింసలు తట్టుకోలేక 85 గ్రామాల అధిపతులందరూ కలిసి రాత్రికి రాత్రి గుమిగూడి వారి బ్రాహ్మణ గౌరవాన్ని, వారి అమ్మాయిని కాపాడుకునేందుకు అదే రోజు రాత్రి 85 గ్రామాలు విడిచిపెట్టి వెళ్లిపోయారు. కానీ వారు వెళ్తూ వెళ్తూ ఈ గ్రామంలో మరెవ్వరూ నివసించద్దని, పూర్తిగా శిథిలమైపోవాలని ఆ బ్రాహ్మణులు శపించారు. అలా ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవ్వరూ నివసించలేదు. అప్పటి నుండి ఈ గ్రామంలో మనుషులు లేని ఎడారిగా మారిపోయింది. అయితే ఇక్కడి చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు ఇక్కడ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న తాత వయస్సు 80 సంవత్సరాలుంటుంది. ఈయన తన కొడుకుతో పాటు ఈ గ్రామం దగ్గరే 40 సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తున్నాడంట. అతను ఈ గ్రామంలో దయ్యాలు లేవు, ఆత్మలు లేవని పూర్తిగా ఖండించాడు. ఇదంతా కట్టు కథ మాత్రమే, ప్రజలను ఆకర్షించడానికి ఒక పుకారు మాత్రమే అని చెబుతున్నాడు. అయితే అతను చెప్పింది ఏంటంటే ఈ గ్రామంలో నివసించిన బ్రాహ్మణులు వారి శాపం వల్ల కొంత అతీంద్రియ శక్తి గుణం ఉందని, అది ఆ దేవుడికే తెలియాలి అని చెప్తాడు. మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు, ఇక్కడ దయ్యాలు ఉన్నాయని, ఇక్కడ మరేదో ఆత్మ ఉందని చాలా వీడియోస్ అయితే చేశారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే ఇది ఒక పాడుబడ్డ గ్రామం మాత్రమే. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిని కాపాడుకునేందుకు ఈ గ్రామస్తులు ఈ కుల్దారా గ్రామాన్ని ఖాళీ చేశారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా బల్ల కొద్ది చెప్తున్నారు ఇక్కడ ఎలాంటి దయ్యాలు లేవు, ఆత్మలు లేవు అని. మీరు ఈ కుల్దారా విలేజ్ ని చూసారా? చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అదేంటో గానీ ఇప్పుడు ఈ విలేజ్ ని హాంటెడ్ విలేజ్, గోస్ట్ విలేజ్ గా పిలుస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏముండదు, కాకపోతే నిజంగా కూడా ఇక్కడ జరిగింది విషయం అనేది ఎవరికీ తెలియదు. నువ్వు రాలేదులే కానీ लोग आ रहे हैं तो कम से कम ऐसे भी तो देखने को मिले। इस तरह के घर से नाम हमारा काटा ले Hey!
परमिशन के लिए थोड़ा जल्दी जाना पड़ता है, लाइन लग जाती है।